అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5 ఐదో సెమిస్టర్లో భాగంగా మొదటి అధ్యాయం తెలుగు కవితా ప్రక్రియలు అనే అంశంలోని పాఠం 2 పాట రెండవ పాఠం పేరు పాట. అసలు ఈ పాట అనేది డిగ్రీ ఫైనల్ ఇయర్లో విద్యార్థులకు పరిచయం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ ప్రస్తుత సమాజంలో వస్తున్న వివిధ రకాల పాటల తీరుతెన్నులు తెలుసుకొని పురాతనం నుంచి ఇప్పటి వరకు పాటను అసలు ఏ విధంగా అల్లారు, దాంట్లో జానపద పాటలను ఏ విధంగా అల్లారు, తెలుగు సాహిత్యంలో పాట యొక్క ప్రాధాన్యత ఏందనేది మనము ఈ పాఠంలో చర్చించుకోబోతున్నాము. ముందు అసలు మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను పొందింది పాట. సాహిత్య ప్రక్రియలన్నిటికీ మూలమైనది పాట. తెలుగు సాహిత్యంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ భాషా సాహిత్యంలోనైనా పాటనే మొదలుగా నిలిచింది. అసలు లిపి ఏర్పడక ముందే మనిషి చేసిన మొదటి పొలికేక ఏంటిదంటే మనము పాటగా చెప్పుకోవచ్చు. ఒంటరి సమయాలలో తీసిన కూని రాగం కూడా పాటగా మనం చెప్పుకోవచ్చు. లిపి ఏర్పడిన తర్వాతనే మనం ప్రస్తావించుకుంటున్న సాహిత్య ప్రక్రియలు అనేవి వెలుగులోకి వచ్చాయి, ఉనికిలోకి వచ్చాయి. లిపి పూర్వదశలో పాట పుట్టింది. పాటనే తర్వాత కవిత్వంగా మారింది. మౌఖిక పాటను ఆధారంగా చేసుకొని పద్యం, దాని నిర్మాణ సూత్రమైన ఛందస్సు ఏర్పడింది. పాట పనిలో ఉత్పత్తిలో భాగంగా రూపొందింది కాబట్టి పాట నిర్మాణం చాలా సరళంగా ఉంటుంది. పాడటం కూడా సులభమే అవుతుంది. తాళజ్ఞానం ఉన్నవారెవరైనా పాటను రాయవచ్చును, పాడవచ్చును కూడా. పాటను నిరక్షరాస్యులు అల్లుతారు, అక్షరాస్యులైతే రాస్తారు. మన గ్రామీణ జీవితంలో ఎన్నో పాటలను మనము తరచుగా వింటుంటాము. వారి లయకు అనుగుణంగా శరీరాన్ని కదిలిస్తాం. కారణం ఏమిటంటే మనిషే కళాత్మక వ్యక్తీకరణ. సంగీతంతో కూడిన ఏ చర్యకైనా ప్రకృతి పరవశిస్తుంది. పాట అనేది ప్రకృతిలో భాగంగానే మనము మన చుట్టూ ఉండే సామాజిక పరిస్థితుల గురించి, జరిగే ఉద్యమాల గురించి, మనం చూసే కళాత్మక దృశ్యాల గురించి ఎన్నో పాటలు మనము ఇప్పటి వరకు విన్నాము. మానసిక సాంత్వన పొందుతాము విని. కానీ ఆ పాటను అల్లిన వారి గురించి కానీ లేదా రాసిన వారి గురించి కానీ అంతగా పట్టించుకోము. మనం కూడా ఎప్పుడో ఒకసారి కనీసం ఒంటరిగానైనా మనము పాటను పాడుకొని ఉంటాము. చావు, పుట్టుక, పెండ్లి మొదలైన సామాజిక జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా పాట మొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకోవడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. తెలంగాణ నేల మీద ఇప్పటి వరకు పాట లేకుండా ఏ సామాజిక ఉద్యమము పూర్తి కాదు. మనము ఉద్యమాలను ఎక్కడైనా తీసుకుంటే అవి గిరిజన పోరాట ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, స్త్రీవాద ఉద్యమాలు కానీ, తర్వాత తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొన్ని వందల పాటలు రాశారు. ఇలా సమాజంలో ఏ ఉద్యమం తీసుకున్నా కానీ ప్రజలలోకి అత్యంత చొచ్చుకుపోయేది మాట కంటే కూడా పాటనే ప్రజలను హక్కున చేర్చుకుంటుంది. అయితే పాట అనే ప్రక్రియ పట్ల సాహిత్య లోకానికి అంత శ్రద్ధ, పట్టింపు లేనట్టు అనిపిస్తుంది. కారణాలు ఏమిటని ఆలోచిస్తే పాట కవులంతా ఎక్కువగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచే ఎదిగారు. పాట కవులందరూ సామాజిక నిర్మాణంలో ఉత్పత్తి కులాల నుంచి వచ్చారు. సాహిత్యాన్ని విశ్లేషించే విమర్శకులందరూ తెలంగాణేతరులు కూడా ఉన్నారు. వారిపై సినిమా పాటల ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అయితే పద్యము, గేయము, వచన కవిత రాసిన కవులు ఎక్కువ మేరకు విశ్రాంతి వర్గాల నుంచి వచ్చారని అనుకోవచ్చు. కనుక శ్రామిక వర్గాల నుంచి వచ్చిన పాట సాహిత్య విమర్శకులకు ప్రస్తావనకు నోచుకోలేదు. పాటకు సాహిత్యంలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పద్యము తర్వాత గేయం వచ్చింది. ఫస్ట్ మనం వచ్చిన వాటిలలో పద్యము.
పురాతన కాలం నుంచే తెలుగు సాహిత్యం అంటేనే పద్యాలకు పెట్టింది పేరు. తర్వాత పద్యాల తర్వాత ఏమొచ్చాయి? గేయాలు వచ్చాయి. పద్యం పండిత వర్గాల నుంచి వస్తే గేయం అనేది ప్రజాస్వామిక భావాల నుంచి ప్రచారం అయింది. మనము ఏదైనా ప్రజాస్వామిక భావాలను ప్రచారం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఈ గేయం వచ్చింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన పోరాటాలు, అదేవిధంగా మనము పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో జరిగిన నక్సల్బరీ ఉద్యమం, ఆ ఉద్యమ ప్రభావం తరచుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వ్యాపించింది. అక్కడి నుంచి ఈ గేయం అనేది ప్రజల్లోకి వచ్చింది. తర్వాత చాలా సంవత్సరాల పాటు వచన కవిత్వం వచ్చింది. అయితే ఈ సాహిత్య రూపాలన్నీ మౌలికంగా కవిత్వమే అని చెప్పుకోవాలి మనం. ఈ కవితా రూపాలన్నిటికీ మూలము మనం ఏమని చెప్పుకోవచ్చు? కవితా రూపాలన్నిటికీ మూలము పాట అని చెప్పుకోవచ్చు. కవితా ప్రక్రియ రూపాలన్నిటికీ మూలము పాట అని మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ కవితా ప్రక్రియ అన్ని రూపాలకు మూలము పాట అని మనం అర్థం చేసుకుంటే పాటను కవిత్వం అని తెలుస్తుంది. పద్య కవిత, గేయ కవిత, వచన కవిత అని మనం ప్రస్తావించుకుంటాము. ఈ కవితల్ని ఏమని? పద్య కవిత, వచన కవిత, నెక్స్ట్ గేయ కవిత అని మనము చెప్పుకుంటాము. పద్య కవిత, వచన కవిత, గేయ కవిత అని మనము ఈ పాటను చెప్పుకుంటాము. ఎందుకంటే పురాతన ప్రక్రియ మనకు పద్యము, తర్వాత వచన కవితలు వచ్చాయి, తర్వాత గేయ కవితలు వచ్చాయి. అయితే వీటిలో మనం ప్రస్తావించుకుంటున్న రూపాల కంటే మొదటిది పాట కవిత అని చెప్పుకోవచ్చు. పాట అల్లికలోనైనా రాతలోనైనా మొదట కవితాత్మను పొందుతుంది. కవిత్వం లయను ఆశ్రయిస్తుంది. లయ గాన యోగ్యతగా ఉంటుంది. చూడండి, లయ అంటే ఇది రిథం. ఈ లయ ఫస్ట్ మనము ఒక లయను అనుకొని ఆ లయకు లయబద్ధంగా సరైన వచనాలను తీసుకొని అల్లేదే పాట. అసలు పాట నిర్వచనం ఏంటిది? పాట నిర్వచనం అసలు పాట అంటే మొదటగా ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారో చూద్దాం. పాటను శ్రమజీవులు రకరకాలుగా వ్యవహరిస్తున్నారు. పదం పాడడం, కై కట్టడం అని వాడుతున్నాం. శ్రమజీవుల దృష్టిలో పదం పాడటం అంటే పాట పాడడమే. పదాలను వారు పాట రూపంలోకి మారుస్తారు, వాళ్ళు శ్రమను మర్చిపోతూ. ఇక్కడ పదం అంటే పాట అని మనం అర్థం చేసుకోవాలి. కై కట్టడం అంటే కవిత అని ఒక అర్థం ఉంది. అల్లడం అని మరొక అర్థం ఉంది. పాట, గేయం రెండింటినీ పర్యాయ పదాలుగా మనం వాడుతున్నాం. గేయం సంస్కృత పదం, నియమిత ఛందోబద్ధమైనది గేయము. ఇప్పుడు కానీ ఖచ్చితమైన ఛందో నియమం లేకుండా పాడడానికి అనువుగా ఉండేదే పాట. పాట రాయాలంటే పాట పాడాలన్న ఛందో నియమాలు అనేవి మనము పాటించము. పాట అనేది తెలుగు పదం. పాడేది పాట అయితే లయాత్మకంగా చదివేది గేయం అవుతుంది. శ్రమ చేస్తూ శరీర కష్టాన్ని మర్చిపోవడానికి సమిష్టిగా ప్రజలు సృష్టించే మౌఖిక సాహిత్య రూపమే పాట. తాళజ్ఞానం తెలిసి పాడడానికి అనుగుణంగా రాసేది పాట అని మనము చెప్పుకోవచ్చు. తాళజ్ఞానం తెలవాలి. పాట రాయాలంటే ఫస్ట్ మనము ఒక తాళజ్ఞానం ప్రకారము ఆ పాటను అల్లవచ్చు. అయితే అక్షర రూపం పొందిన కవితా పాదం పాడే లక్షణం కలిగి ఉంటే పాట అవుతుంది. ప్రజల సుఖదుఖాలను, ఆవేశ ఉద్వేగాలను, జ్ఞాపకాలను వ్యక్తం చేసే సాధనము పాటగా మనము గుర్తిస్తున్నాము. మరి అయితే ఈ పాటకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఈ పాటకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? పాట లక్షణాలు. ఈ పాటలు
రాయాలంటే అసలు ఉండాల్సిన లక్షణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి చూడండి. సాహిత్యంలో ముఖ్యంగా కవితా రూపంలో ప్రతిదానికి నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి. పద్య కవితకు, గేయ కవితకు లక్షణాలు ఉన్నట్లే పాట కవితకు కూడా లక్షణాలు ఉన్నాయి. అక్షర రూపం దాల్చిన కవితా వాక్యం పాడే లక్షణం కూడా కలిగి ఉంటుంది. పాటకు శబ్దలయ ఉంటుంది. లయకు అనుగుణంగా గాయకులు ఉచ్చారణ కాలాన్ని పొడిగిస్తారు, అవసరాన్ని బట్టి తగ్గిస్తారు. అంటే పాటకు తగ్గ లయని బట్టి వారు దాని కాలాన్ని పొడిగించడము, తగ్గించడం అనేది చేస్తుంటారు. అయితే పాటలోని అవసరాన్ని బట్టి మాత్రాగణాలను కూడా ఉపయోగిస్తారు. గాత్రంలో లయ మార్పులు చేస్తారు. ఆ లయను ఆ రిథంకు తగ్గట్టుగా దాన్ని గాత్రంలోని లయను మారుస్తుంటారు. గాయకులు తాళజ్ఞాన స్థాయిని బట్టి పాటకు లయ సమకూర్చుతారు. పాటకు అక్షరాలతో లయను రూపొందిస్తారు. కవితా గుణాలైన ప్రతీకలు, ఉపమానాలు పాటలోనూ ఉంటాయి. పాటకు పల్లవి, అనుపల్లవి ఉంటాయి. చూడండి, పాట రాస్తే పాటకు పల్లవి, అలాగే అనుపల్లవి. పల్లవి, అనుపల్లవి అనేవి పాటకు ఉంటాయి. పల్లవికి అనుగుణమైన చరణాలు పాటలోనూ ఉంటాయి. తర్వాత చరణం 1, చరణం 2 అని ఈ విధంగా ఉంటాయి. పల్లవి, అనుపల్లవి, అలాగే ఆ పాటకు అనుగుణంగా వీటిని చరణాలను కూడా మనము గమనించవచ్చు. అల్లిక లక్షణం కలిగిన పాటలో గాయకులను బట్టి చరణాలు మారుతూ ఉంటాయి. మనం ఆ పాటను పాడే గాయకుని బట్టి వారి స్థాయిని పెంచుతూ, తగ్గిస్తూ, ఆ పాటలోని చరణాలలోని ఉన్న అక్షరాలను బట్టి వారు ఆ పాటను, దాని యొక్క చరణాలు, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మౌఖిక పాటలలో అజ్ఞాత కర్తృత్వం ఉంటుంది. అంటే అజ్ఞాత కర్తృత్వం అంటే మౌఖిక పాటలు, మనం మౌఖికంగా అల్లే పాటలలో అజ్ఞాత కర్తృత్వం అంటే ఆ పాటలు ఎవరు రాశారో కూడా మనం ఖచ్చితంగా నిర్ణయించి చెప్పలేము. ఎందుకంటే ఉదాహరణకి జానపద గేయాలు ఉన్నాయి. ఈ జానపద గేయాలను ఫస్ట్ తొలిసారిగా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ వాటిని రచించారనేది ఎవరు ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పలేరు. ఎందుకంటే మౌఖికంగా పురాతన కాలం నుంచి ఒకరి నోటి నుంచి ఒకరు, ఒకరి నోటి నుంచి ఒకరు ఇలా నేర్చుకుంటూ తరతరాలుగా ఆ పాటలు మార్పులకు గురవుతూ సమాజంలో తిరుగాడుతున్నాయి. అయితే అందుకే వీటి అజ్ఞాత కర్తృత్వమైన ఎందుకన్నారంటే వీటిని, ఆ పాటలు ఎవరు రచించారు అనేది మనము ఖచ్చితంగా చెప్పలేము. పాటలోని పునరావృత్తి ఉంటుంది, రిపిటేషన్. తర్వాత పాటకు నియమిత స్వరూపము అనేది ఉండదు. ఓకే, అసలు మనము ఈ పాటలు, ఈ లక్షణాలు మనం చూసుకున్న తర్వాత అసలు ఈ పాటలను మనం రచించాలంటే తీసుకోవలసిన వస్తువు ఏమిటి అంటే, ఈ పాటలను మనం రచించాలంటే పాట రచనలో వస్తువు యొక్క ప్రాధాన్యత అనేది ఏ విధంగా ఉంటుంది? పాట రచనలో మనం తీసుకునే వస్తువు ప్రాధాన్యత, వస్తువు ప్రాధాన్యత అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. పాటలో వస్తువు యొక్క ప్రాధాన్యత అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనం తీసుకునే పాటలో ఏ అంశము, మనం తీసుకునే అంశమే పాటకు వస్తువుగా మనం చెప్పుకోవచ్చు. ప్రకృతి గురించి తీసుకుంటున్నాం ఒక పాటలో, ఆ పాటలో వస్తువు అప్పుడు ప్రకృతి అవుతుంది. ఒక నదిని గురించి పాటను రాసేటప్పుడు ఆ పాటలో వస్తువు నది అవుతుంది. అదే మనము ఒక మహిళ గురించి రాస్తున్నాము, మహిళ గురించి రాసినప్పుడు ఆ పాటలో వస్తువు మహిళ అవుతుంది. అదేవిధంగా పసిపిల్లల గురించి పాటలు రాసినప్పుడు ఆ పాటలో వస్తువు పసిపిల్లలు అవుతారు. అదేవిధంగా ఈ రాసే పాటలో కూడా నవరసాలు ఉంటాయి, నవరసాలను పండించే విధంగా ఉంటాయి. చూడండి, ఏ సాహిత్య ప్రక్రియను చేపట్టి మనం నిర్వహించాలన్నా రచన కోసం ఎంపిక చేసుకున్న వస్తువు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న వస్తువును బట్టే ఆ పాటకి పల్లవి, అనుపల్లవి, దానికి అనుగుణంగా చరణాలను మనము రచించడానికి ఈ డిగ్రీ విద్యార్థుల్లో పాట రచనకు
ప్రోద్బలాన్ని ఇచ్చే విధంగా ఈ పాఠ్య భాగాలను రూపొందించారు. సమాజంలో మనకు దృగ్గోచరమయ్యే ప్రతిదీ వస్తువుగా మనము మారుతుంది. వస్తువుని ఎంపిక చేసుకునే ముందు రచయిత నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. పాఠకుల అనుభవంలో ఉన్న వస్తువును సాహిత్యం చేసే పద్ధతిని, పాఠకుల ఊహాలోకంలో వస్తువును దర్శించి ప్రత్యక్షం చేసే పద్ధతిలో తేడా ఉంటుంది. మనిషి, ప్రకృతి, నిర్జీవం, సజీవం, మానవ సంబంధాలు, ప్రేమ, కోపం, కరుణ, దయ, పేదరికము, తల్లి, తండ్రి, అదేవిధంగా జాలి, వ్యవసాయము, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయము, ఉపాధ్యాయులు, స్నేహం, కులం, మతం, పక్షులు, జంతువులు, సెలయేళ్ళు, నీటి చెలిమ, వెన్నెల, ఆకాశం, ఇలా మన కంటికి కనిపించే ప్రతి భావన కూడా సాహిత్య వస్తువుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాల మీద మీరు ఒకరు పద్యము, మరొకరు వచన కవిత, ఇంకొకరు పాట, ఇంకొకరు ఏదైనా కథ ఏదైనా రాయవచ్చు. వాస్తవికతకు సంబంధించిన భావనను వస్తువు అంటారు. అంటే రియాలిటీ, అంటే మన కళ్ళ ముందు కనిపించే వస్తువు. ఇలా మనం ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దానికి ఆ అంశంలో మనము ఏమైతే చెప్పదలుచుకున్నామో ఆ చెప్పదలుచుకున్న వాటి పరిచయాన్ని మనము పల్లవిలో చెప్పి దానికి కొనసాగింపుగా అనుపల్లవిలో కొంత విషయాన్ని చెప్పి ముఖ్యమైన ఘట్టాలను మనము ఆ చరణాలలో 1 చరణం, 2 చరణాలు, 3 చరణాలు ఆ పాట నిడివిని బట్టి పాటను అసలు ఏ విధంగా కూర్చాలో డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు ఈ అంశాల పట్ల అవగాహన కల్పించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. వాస్తవికతకు సంబంధించిన భావనను మనమే అందుకే వస్తువు అంటున్నాము. అయితే దీని వస్తువుని ఆంగ్లంలో ఏమంటామంటే ఈ వస్తువుని కంటెంట్ అంటాము. ఆంగ్లంలో ఏమంటాము? కంటెంట్. మనం తీసుకునే వస్తువుని బట్టే ఆ పల్లవి గాని చరణాలు గాని మనము తీసుకుంటాం. కాబట్టి దీన్ని తీసుకునే వస్తువుని మనం ఆంగ్లంలో ఏమంటామంటే కంటెంట్ అంటాము. మన అలంకారికులు ఏమన్నారు? ఈ వస్తువునే ఇతివృత్తం అన్నారు. అలంకారికులు ఏమన్నారు? ఈ తీసుకునే వస్తువుని ఇతివృత్తం అంటే ఆ పాటలో మనం తీసుకునే అంశాన్ని అలంకారికులు ఇతివృత్తం అన్నారు. దీనిని ఆంగ్లంలో కంటెంట్ అని మనము అంటున్నాము. అయితే మనము మనిషి ప్రకృతితో పోరాడుతూ జీవిక కోసం పడిన ఘర్షణలో సాహిత్య వస్తువు అయింది. పాటలో కవి చెప్పదలుచుకున్న ఆశయము వస్తువు అవుతుంది. అంటే మనం పాటలో ఏవైతే దేని గురించి అయితే మనం మాట్లాడబోతున్నామో, ఏ అంశాలను మనం రేకెత్తించాలనుకుంటున్నామో ఆ అంశాలు మనకు వస్తువుగా చెప్పుకోవచ్చు. అంటే రచయిత చెప్పే విషయము కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కాదేది కవితకు అనర్హం అని మనకు అన్నారు. ఎవరు? శ్రీశ్రీ గారు అన్నారు. కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపెట్టె, కుక్కపిల్ల, సబ్బుబిల్ల, కాదేది కవితకు అనర్హం అని అన్నది శ్రీశ్రీ గారు అన్నారు. అయితే దేనినైనా పాటకు వస్తువుగా తీసుకోవచ్చు. అంటే కుక్కపిల్ల గాని, అగ్గిపెట్టె గాని, సబ్బుబిల్ల గాని, అంటే చిన్న చిన్న అంశాలను కూడా పాట రచనలో తీసుకోవచ్చు అని శ్రీశ్రీ గారు చెప్పిన విధానాన్ని బట్టి మనము ఇది వస్తువుగా స్వీకరించవచ్చు. ప్రతి కవి పాట రాయటానికి తన జీవితం నుంచే వస్తువును ఎన్నుకోవాలి. మన చుట్టూ ఉండే ఉత్పత్తి సంబంధాలను మనం పాట రాయడానికి వస్తువుగా మారాలి. మన దృష్టికోణాన్ని బట్టి పాట రచనకు వస్తువుని ఎంపిక చేసుకుంటాము. సమాజ నిర్మాణము, రాజకీయ ఆర్థిక విషయాలు, సాంస్కృతిక సంబంధాలు మొదలైన అంశాల మీద అవగాహనను బట్టి మనము వస్తువు ఎంపిక అనేది జరుగుతుంది. ఇక స్పష్టమైన వైఖరి పాట రచన కోసము మనము వస్తువుని ఎంపిక చేసుకోవాలంటే లోతైన అధ్యయనము ఉండాలి. ఏముండాలి? లోతైన అధ్యయనము. అంటే మన అధ్యయన సంస్కారమే పాట రచనలో తీసుకునే వస్తువును నిర్ణయిస్తుంది. అధ్యయంతో పాటు సూక్ష్మ పరిశీలన. ఫస్ట్ ఏముండాలి? లోతైన అధ్యయనము. లోతైన అధ్యయనము
దానితో పాటు లోతైన అధ్యయనంతో పాటు సూక్ష్మ పరిశీలన అంటే డీప్ స్టడీ, సూక్ష్మ పరిశీలన. ఈ సూక్ష్మ పరిశీలన అనేవి మనము పరిశీలన జ్ఞానం అనేది కలిగి ఉండాలి. వస్తువులోని అంతర్గత సమీకరణలను సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఆ వస్తువులో మనం ఏమైతే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నీ పాట రాసేటప్పుడు రచయిత దృక్పథానికి, దృష్టికోణానికి ప్రామాణికాలు అవుతున్నాయి. కనుక అలంకారికులు చెప్పిన, ఆధునికులు చెప్పిన సాహిత్య వస్తువే ఇతర సాహిత్య అంగాలను నిర్ణయిస్తుందని పాట రచయితలు భావించవచ్చు. ఇప్పుడు సుద్దాల హనుమంతు గారు రాసిన మా భూమి సినిమాలో సుద్దాల హనుమంతు గారు రాసిన పల్లెటూరి పిల్లగాడనే పాట కూడా ఈ విధంగా ఆనాటి తెలంగాణలో బాల కార్మికులు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది సుద్దాల హనుమంతు గారు రాసిన మా భూమి సినిమాలోని పాట. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ, ఆ పాఠంలో మనము చూడవచ్చు. సుద్దాల హనుమంతు గారు, సుద్దాల హనుమంతు గారు 1910 నుంచి 1962 ఈ ప్రాంతంలో ఇతను జీవించాడు. ఈ సుద్దాల హనుమంతు గారు రాసిన ఈ కవి పేరు మనము వినే ఉంటాము. ఇప్పుడు ప్రజెంట్ సినిమా పాటల రచయిత అయిన సుద్దాల అశోక్ తేజ తండ్రి ఈ సుద్దాల హనుమంతు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాటలు రాసి పాడిన ఉద్యమ పాట కవి ఇతను. వాగ్గేయకారుడు కూడా. వాగ్గేయకారుడు అంటే పాటను రాసి పాడేవారు, అంటే వాక్కు ప్లస్ గేయము. వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే ఇతను వాక్కు అంటే పాటను రచిస్తాడు, అదేవిధంగా గేయం, గేయం అంటే పాటను రచించి పాడే కెపాసిటీ ఉన్న రచయిత, అంటే పాటను రచించి పాడుతాడు. అయితే వాగ్గేయకారులు మన సుద్దాల హనుమంతు గారు. మనము ఆయన పాటలు ఆనాటి వెట్టి చాకిరి అంటే ఏంది? పొద్దంతా పని చేయించుకొని ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా శ్రమ చేయించుకోవడము. అయితే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అతను రాసిన పాటలు ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. ఆయన పాటలు రాయడానికి ఆనాటి సమకాలీన సమాజంలో సమస్యలను వస్తువుగా స్వీకరించాడు. ముఖ్యంగా కళ్ళ ముందు కనిపిస్తున్న వెట్టి చాకిరి, బాల కార్మికుల మీద పాటలు కట్టి పాడాడు. ఆయన రాసిన పాటలను గమనిద్దాం. ఇప్పుడు వస్తువు ఎంపిక చేసుకొని రచించిన పద్ధతిని బట్టి చూద్దాం. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాలయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలుగు కుదిరి ఎన్నాలయ్యిందో. బాల కార్మికుడి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా కవి జీవితానుభవం నుంచి పాటగా అల్లుకుంటూ వచ్చాడు. హనుమంతు ఎంపిక చేసుకున్న వస్తువు శ్రోతలను అపూర్వంగా తోచింది. పాటను రాసేటప్పుడు కవి ఈ ఎరుకతో ఉండే వస్తువు ప్రయోజనాన్ని నెరవేరుతుంటుంది. ఆ ఏదైతే ఎరుకతో ఉంటాడో అప్పుడు ఆ వస్తువు యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. అయితే మౌఖిక సాహిత్యంలో అల్లిన వారసత్వం కూడా ఉంటుంది. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు తన మనసులో ఉంచి వచ్చిన భావాలను పాటగా అల్లుకుంటారు. వారికి చదువు రాదు కనుక తాడును అల్లినట్లు పాటను అల్లుకుంటూ పోతారు. వాళ్ళు మౌఖిక కవులు. ఎవరైనా సరే పాటను రూపుకట్టాలంటే మొదట ఒక వస్తువును ఎంపిక చేసుకోవలసిందే. అంటే ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశం పైనే పాటలను అల్లవచ్చు. అయితే ఈ వస్తువు చూడండి పాటగా ఎలా రూపొందిందో ఇప్పుడు ఒక చూద్దాము. వాగులో కోనేరు మెడ నిండా తాయెత్తు, వంగొంగి స్నానాలు చేస్తుంటే చెలికాడ, వలపు నిలుపలేక వస్తిరా చెలికాడ,
నీళ్ళ వంటి కులం నీదిరా చెలికాడ, పాల వంటి కులం నాదిరా చెలికాడ అని ఈ పాటలో మనము ఈ వస్తువుని తీసుకుంటే, ఈ పాటలో వస్తువు ప్రేమ, కులం అనేవి రెండు ఉన్నాయి. రెండు కులాల మధ్య ఉండే తేడాను, భిన్నత్వాన్ని వ్యక్తం చేశారు. ఎగువ కులం స్త్రీ కింది కులం పురుషుణ్ణి ప్రేమించింది, కానీ కుల కట్టుబాట్లు అడ్డు వచ్చాయని పాటలో వస్తువు చెబుతుంది. సాహిత్యం చదువుకొని పాట రచనలో మెలకువలు తెలిసిన కవి ఈ పాట రాయలేదు. అయితే శ్రమ జీవితంలో భాగమైన నిరక్షరాస్యులు అల్లుకున్న పాట ఇది. తమ అనుభవంలోంచి వచ్చిన విషయాన్ని పాటగా మలచాలని, అల్లుకొని పాడుకోవాలని, అది అందరి నోలలో కూడా నానాలని ఆ స్త్రీ భావించింది. తన ప్రేమని ఇతివృత్తంగా మార్చుకున్నది. తన ప్రకృతి సౌందర్యాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. పాటలో వాగు, కోనేరు, స్నానము, మెడ, తాయెత్తు, వలపు లాంటి పదాలను అన్వయించి పాటను అల్లారు. తమ అనుభవాన్ని చెప్పడానికి నిఘంటు భాషలో పోకుండా నిత్య జీవితాన్ని సాహిత్యం చేశారు. పాటలోని మౌఖిక సాహిత్యానికి ఉండే వెసులుబాటు ఏమిటంటే, ఇక్కడ మనం ప్రస్తావించుకున్న పాటలో పాదాలు నియతంగా ఇలాగే ఉండాలని లేదు. వస్తువు మారకుండా ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి పాదాలు మారుతూ వచ్చాయి. అల్లిన వారసత్వంలోని పాటలకు ఉండే ప్రత్యేకత ఉన్న లక్షణాలివి. రైతు గురించి పాట రాయాలంటే మనము ఆ రైతు జీవిత పార్శ్వాలను కొంతైనా తెలిసి ఉండాలి. అంటే రైతులు పడే కష్టాలేంటి మనము తెలుసుకొని ఉండాలి. మన నిత్య జీవితంలో రైతు అనేది అవిభాజ్యం. అంటే రైతు కష్టించి మనకు పంటలను పండించబట్టే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గుప్పెడన్నం తినడానికి అర్హులమవుతున్నాము. కనుక వారి జీవితాన్ని వస్తువుగా స్వీకరించి ఎన్నో తీర్లుగా పాటలను మనము రూపొందించవచ్చు. పాటకు ఎంపిక చేసుకున్న వస్తువును బట్టి దైనందిన జీవితం అయినప్పుడు దాన్ని ఆత్మీయంగా మనము నిర్వహించవచ్చు. రైతు జీవితంలో ఉండే సుఖాల కంటే దుఃఖం పాలే ఎక్కువగా ఉంటాయి. అంటే 6 గాలాలు కష్టించి పనిచేసే రైతు వడ్లను పండిస్తే దేశంలో దళారుల చేతిలో ఆ సరైన రేటు రాక, గిట్టుబాటు ధరల అందక, కనీసం పెట్టుబడికి సరిపడా డబ్బులు రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం మనం నిత్యం పేపర్లలో గమనిస్తున్నాం. ఈ పాటను పరిశీలిస్తే వస్తువుని ఎంపిక చేసుకుని దాన్ని పాటగా మలిచిన తీరు అర్థమవుతుంది. ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే, నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నదో, మన్నుల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది. అంటే ఆకాశంలో చుక్కల మధ్య ఉండే చందమామ, ఆ చందమామ కంటే కూడా చెమట చుక్కలలో ఉండే రైతే మనకు ఆత్మీయుడనే సందేశాన్ని ఈ పాట పంపించింది. చందమామకు మచ్చ ఉన్నది కానీ నీకు మచ్చలేదు అని రైతు ఔన్నత్వాన్ని పాటలో వస్తువుగా రూపొందించాడు. అయితే ఉపవాసమే రైతు జీవితంలో ఉండే విషాదమని సుద్దాల అశోక్ తేజ గారు వర్ణించారు. ఉపవాస నెలవంక అనే పోలికతో పాటలోని వస్తువు ఉద్దేశాన్ని ఈ పాటలో రచయిత చెప్పాడు. అసలు పాట రచనలో మనం తీసుకునే శిల్పం యొక్క పాత్ర అసలు ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే పాట రచనలో మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని వస్తువు అని చెప్పుకున్నాము ఇంతకుముందు. పాట రచనల్లో శిల్పం యొక్క పాత్ర, పాట రచనలో శిల్పం యొక్క పాత్ర, శిల్పం పాత్ర ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనము చర్చించుకుందాము. ముక్కు ముఖం లేని మట్టి మనుషులు ముక్కు ముఖం లేని మట్టి ముద్దను కుమ్మరి ఏం చేస్తాడు, తన సారె మీద పెట్టి అందమైన కుండను తయారు చేస్తాడు.
ఇక్కడ మట్టికి కుండకు మధ్య జరిగిన పరిణామం ఏమిటి? శిల్పం. అంటే ఒక మామూలు మట్టి ముద్దను కుమ్మరి ఏం చేశాడు, దాని సారె పైన దాన్ని పెట్టి ఒక కుండగా, ఒక శిల్పంగా మలిచాడు. అయితే రూపురేఖలు లేని రాతిని శిల్పి ఉలితో చెక్కి చూడచక్కని దేవుడు బొమ్మను తయారు చేస్తాడు. ఇక్కడ రాతికి బొమ్మకు మధ్య జరిగిన పరిణామం ఏమిటి? శిల్పం అని మనం చెప్పుకోవచ్చు. మన కళ్ళకు ఇంపైన దృశ్యాన్ని తయారు చేయడంలో ఉలి, సుత్తి, శిల్పి మెదడు నిర్వహించిన పాత్రే శిల్పం అంటాము. అంటే ఉలి అయినా ఉలితోని రాతిని చెక్కడము, కుమ్మరి సారిపైన కుండను తయారు చేయటం, అంటే అతని మెదడులో జరిగిన పరిణామాలు ఆ వస్తువుకు రూపాన్ని ఇస్తాయి. ఇలా ప్రకృతిలో ఏ దృశ్యాన్ని మనం తీసుకున్నా గానీ మన కంటికి సహజంగా కనిపించినప్పుడు అందగించటమే శిల్పం. నిజానికి ప్రకృతే సహజంగా కళాత్మకమైనది. అందులో భాగమైన మనిషి జీవితమే సౌందర్యాత్మక క్రియ. అంటే ఏ సాహిత్య ప్రక్రియలోనైనా మనం నిర్వహించేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ముడి పదార్థంగా చెప్పడము కాకుండా కళాత్మకంగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దాంట్లో ఏ విధమైన మార్పు అనేది మనకి కనిపించదు. కొంచెం కళాత్మకంగా, క్రియేటివ్గా, సృజనాత్మకంగా చెప్పినప్పుడే అది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలా చెప్పటాన్నే మనము సాహిత్య శిల్పం అంటాము. అంటే ఉలితోని శిల్పి ఒక శిలను చెక్కినప్పుడు ఒక రూపాన్ని ఎలా సంతరించుకుంటుందో అదే సాహిత్యంలో కూడా విభిన్న కోణాలలో దాన్ని తర్కించి చూసి వెరైటీగా చెప్పడాన్ని మనం సాహిత్య శిల్పం అంటాము. పాటను రాయాలంటే ఎంపిక చేసుకున్న వస్తువుతో పాటు శిల్పం అంతే ముఖ్యం. ఏమి చెప్తున్నామో, ఎలా చెప్తున్నామో రచయితకు తెలిసి ఉండాలి. ఆ వస్తువు వ్యక్తమయ్యే పద్ధతే రూపము. వస్తువు రూప పరస్పర స్ఫోరకాలు, ఒకదానిని విడిచి మరొకటి ఉనికి ఉండదు. రూపాన్ని ఆంగ్లంలో ఏమంటాము? ఈ రూపాన్ని ఆంగ్లంలో ఫామ్ అంటాం. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అని మనం వింటూ ఉంటాం. ఒక రూపాన్ని తీసుకురావడం అంటే ఒక ఫార్మేషన్ దాంట్లో కల్పించటము. పాటను రాసేటప్పుడు అసలు అభివ్యక్తి అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుందో దాని రూపం ద్వారా తెలుస్తుంది. పాటను అందగించాలంటే, శ్రోతను ఆత్మీయంగా స్పర్శించాలంటే భాష ప్రాధాన్యతను వహిస్తుంది. పాట శ్రమ జీవితంలో నుంచి పుట్టి పాటకు కావలసిన వస్తువు భాషను శ్రమ జీవితమే ఇస్తుంది. అంటే సహజంగా పాట రచనలో వస్తువునే తన శిల్పాన్ని ఎన్నుకుంటుంది. పాట రాయడానికి భాష ప్రధానమైతే ఆ భాష ద్వారా పొందిన నుడికారాలు, పదబంధాలు, ప్రతీకలు, ప్రయోగాలు, అలంకారికత పాటను సౌందర్యాత్మకంగా చేస్తాయి. అంటే మనం శిల్పాన్నే ఆంగ్లంలో టెక్నిక్గా వ్యవహరిస్తున్నాము. ఈ శిల్పాన్ని మనం ఆంగ్లంలో ఏమంటున్నాము? టెక్నిక్ అంటున్నాము. ఆ పాటలో మనము తీసుకునే ఏదైతే శిల్పం, దాన్ని మలిచిన తీరును టెక్నిక్ అని అంటున్నాము. అయితే ఈ శిల్పంలో భావ ప్రతిమలు, ప్రతీకలు భాష ప్రధానాంగాలుగా ఉంటున్నాయి. వస్తువు, రూపం, శిల్పం మధ్య ఉండే కార్యకారణ సంబంధాల అర్థం కాకపోతే మంచి పాటను రాయడము కష్టము. అంటే ఆ తీసుకున్న వస్తువు, మనం తీసుకున్న పదాలను బట్టి కార్యకారక సంబంధం ఉంటుందని చెప్పడంలో ఈ పాటను పదునుగా రాయడానికి శిల్పి ఏదైతే మనల్ని ఆ వస్తువుని ఏ విధంగా తీసుకొని ఏ విధంగా బొమ్మలుగా చెక్కుతారో ఆ విధంగా ఈ పాట రచనలో వస్తువుకు తగిన మాటలు వాడి సొగసైన వర్ణనలు, అష్టాదశ వర్ణనల్ని చొప్పించాలి. దీంట్లో భావచిత్రాన్ని శ్రోత మనస్సులోనే నాటే శిల్పం. పాట మీద శ్రోత పాఠకుల మనస్సులను మళ్లించి తెలిసిన విషయాన్నే అపరిచితంగా, అబ్బురంగా చెప్పాలంటే శిల్పం పాత్ర విస్మరించలేనిది. కొన్నిసార్లు పాట రచనలో కవి ప్రయోగించిన భాషను పాఠకులు ఊహింపకూడదు. అంటే ఆ పాటలో నెక్స్ట్ చరణంలో ఏం చెప్పబోతున్నాడనేది కూడా కొంచెం ఊహించని విధంగా రాస్తారు. ఏ పాట రచయిత అయినా మొదట తనకు తెలిసిన భాషలోనే పాట రాస్తాడు. అంటే తెలిసిన భాషలో పాటను రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ శ్రోతలకు కూడా చాలా సులువుగా అర్థమవుతుంది.
అందరికీ తెలిసిన భాషని వ్యూహాత్మకంగా వాడడం వలన కవిత్వానికి ప్రాణం వస్తుంది. అయితే శిల్పంలో భాషతో పాటు పాటను రాసేటప్పుడు భావచిత్రాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాటలో కలిగిన భావాలకు అక్షరాలతో పాటు పదాలతో తగిన రూపాన్ని శ్రోతల ముందు ఉంచటమే భావచిత్రం. అంటే మనం ఆ పాటలో ఏవైతే చెప్పదలుచుకున్నామో ఆ శ్రోత ముందు మనం ఉంచినప్పుడు ఏమైతుందంటే ఆ పాటను సులువుగా ప్రజల హృదయాలలోకి చేరిపోతుంది. రచయిత చిత్రించదలుచుకున్న సమస్యను లేదా విషయాన్ని సంక్షిప్తంగా ధ్వనిగా చెప్పడమే భావచిత్రం. అంటే ఒక అంశాన్ని ఒక 10 పేజీలలో చెప్పదలుచుకున్న ఒక అంశాన్ని సంక్షిప్తంగా ఒక్క లైన్లో చెప్పడము పాట యొక్క ప్రత్యేకత. శ్రోతల మనసులో ప్రత్యక్షమయ్యేటట్లుగా కవి చేసే ప్రయత్నమే భావచిత్రం. అంటే ఈ భావచిత్రం అనేది శ్రోతల మనసులో వారు ఏవైతే ఊహిస్తున్నారో ఆ పాటను దాని నుంచి ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఆ పాటను మలచటమే భావచిత్రం. మనం ఒక పాటను తీసుకొని శిల్పం ఎలా ఉంటుందో చూద్దాము. కావు కావున కాకులరిసితే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవ్వరొస్తారో చెప్పుమని తొవ్వ చూస్తూ నిలుచుంటాం, మీరు కాకమ్మలై వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. ఈ పాటను రాసింది గద్దర్ గుమ్మడి విఠలరావు గారు. ప్రజల జీవిత వాతావరణంలో సంచరించాడు కాబట్టి చూడండి, బిడ్డను కోల్పోయిన తల్లులు తమ బిడ్డల కోసం పడే యాతన ఈ పాటలోని వస్తువుగా తీసుకున్నాడు. అంటే ఇది తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పే పాట. గద్దర్ తాను ఎంచుకున్న వస్తువును శ్రోతలందరిలో అనుభూతిని కలిగించడం కోసం శిల్ప నైపుణ్యాన్ని ఆశ్రయించాడు. అంటే ఈ వస్తువును చెప్పడానికి తగిన స్థానిక భాషను ఎంపిక చేసుకున్నాడు. ఈ పాటను ఒక కథాకావ్యంగా మలిచి శ్రోతల్లో ఉత్కంఠను నెలకొల్పాడు. తల్లుల జీవితంలో ఉండే మాతృత్వ ప్రతీకలనే తీసుకున్నాడు. తల్లులు ఎదురుచూపులు, విషాద ఛాయలను పాటలో తీసుకువచ్చి మనల్ని కరుణరసంలోకి తీసుకువెళ్ళాడు అని ముందే చెప్పుకున్నాం మనం. పాట రచనలో మనకు నవరసాలను పండించాలి. అయితే ఈ పాటలో కరుణ రసాన్ని కురిపించాడు. అయితే వివిధ పక్షులను, జంతువులను, చెట్లను, పుట్టలను, కంకులను, పండుగలను పాటలోకి తెచ్చి తాదాత్మ్యకరించడం వలన కవి శిల్ప నైపుణ్యం అనేది ఎన్ని తీర్ల తల్లి ప్రేమను వర్ణించగలమో అన్ని విధాలుగా వ్యక్తపరిచాడు. అయితే బిడ్డల కోసం తల్లి కార్చే కన్నీరును, వేదనను వర్ణనీయంగా చేశాడు. బిడ్డలపై ప్రేమను, జ్ఞాపకాలను పక్షుల ద్వారా, జంతువుల ద్వారా ప్రకటించాడు. గుడ్డు తొలుసుకొని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాము, గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడే కావలుంటాం, మా డొక్కలలో దాచుకుంటాము మా బిడ్డలు. గద్దర్ ఈ పాటలో గుడ్డు తొలుసుకొని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాం, గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడై కావలుంటాం, మా డొక్కలలో దాచుకుంటాము మా బిడ్డలు. అయితే ఈ గద్దర్ ఈ పాటలో తన మనసులో కలిగిన భావానికి తగిన భాషను, పరిసరాలకు పక్షులను ఎన్నుకొని ఒక విచిత్రంగా తయారు చేసుకొని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేశాడు. పాటలో భావచిత్రం ఇలా ఉంటుంది. అంటే నిరక్షరాస్యులైన ప్రజలు తమ శ్రమలో, సంతోషంలో, విషాదంలో పాటను అల్లుకుంటే అల్లిన వారసత్వం గురించి గద్దరు తన తరగని గని అనే పుస్తకంలో వివరించాడు. అంటే గద్దరు తన పుస్తకం, ఏ పుస్తకంలో ఈ పాట యొక్క చిత్రణను వివరించాడు? తరగని గని. తరగని గని, తరగని గని అనే ఈ పుస్తకము రచయిత ఎవరు? గద్దర్, గుమ్మడి విఠలరావు. గద్దరు పూర్తి పేరు ఇది, గుమ్మడి విఠలరావు. గుమ్మడి
విఠల్ రావు. ఇతను ఈ పాట యొక్క శిల్పము, దాని చిత్రంను ఏ పుస్తకంలో వివరించాడు? తరగని గని అనే పుస్తకంలో గద్దర్ గారు వివరించారు. ఈ పుస్తకంలో ప్రజల పాటల ఆధారంగా ఉద్యమ పాటలను రూపొందించిన క్రమాన్ని లోతుగా పరిశీలించాడు. ప్రజా కళారూపాలలో పాటకు ఉండే ప్రాముఖ్యతను కూడా ఈ పుస్తకంలో మనము చూడవచ్చు. శ్రమ, పాట, ఉద్యమం. శ్రమ, పాట, ఉద్యమం. మనం తీసుకునే వాటిలో శ్రమ, పాట, ఉద్యమం. అంటే శ్రమలో నుంచి పాట పుడుతుంది. పాట మనము ఉద్యమాల సందర్భంగా ఎన్ని రకాల పాటలను మనము చూసామో, ఉదాహరణకి తెలంగాణ ఉద్యమంలో అన్నకు నిలువెత్తు సాక్ష్యం. అయితే ఈ శ్రమ, పాట, ఉద్యమం అనే ఈ మూడింటి మధ్య ఉన్న గతి తార్కిక సంబంధాన్ని చెప్పాడు. సినిమా పాట రాయడానికి ఏర్పడిన కథా సందర్భము, పాట నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, పాటకు సమకూర్చిన సంగీతం మొదలైన విషయాలను సి నారాయణ రెడ్డి తన పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అంటే పాటకు మనం తీసుకునే వస్తువును ఏ విధంగా మనం వివరించాము, అసలు ఆ పాట యొక్క ప్రాధాన్యతను సి నారాయణ రెడ్డి గారు ఏ పుస్తకంలో పాటలో ఏముంది, నా మాటలో ఏముంది, పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అనే పుస్తకం. నా మాటలో ఏముంది, పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అనే ఈ పుస్తకంలో సి నారాయణ రెడ్డి గారు ఏం వివరించాడు? మనకు సినిమా పాట రాయడానికి ఏర్పడిన కథా సందర్భం, పాట నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, పాటకు సమకూర్చిన సంగీతము మొదలైన అంశాలను సి నారాయణ రెడ్డి గారు పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అనే ఈ పుస్తకంలో వివరించాడు. అసలు పాట రాయడానికి ఒక పల్లవి ఉంటుంది. ఆ పల్లవిని ఎంపిక చేసుకుంటే దాని పాటతో ప్రాణం పోయవచ్చని చెబుతూ, పల్లవికి తగిన చరణాలను రాస్తేనే ప్రతి పాట సంపూర్ణతను పొందుతుందని సి నారాయణ రెడ్డి గారు ఈ పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అనే పుస్తకంలో వివరించాడు. అంటే పాట రాయడానికి మనకు పల్లవి అనేది ప్రాధాన్యత వహిస్తుంది. ఆ పల్లవిని బట్టి చరణాలను అల్లుకుంటూ పోతారు. పాటను రాసేటప్పుడు రచయిత కాస్త తాళజ్ఞానం కూడా అవసరం. అంటే తాళజ్ఞానం, అసలు ఆ తాళాలను బట్టి ఆ పదాలు వస్తూ ఉంటాయి. సంగీతం లోతుపాత్రను సంపూర్ణంగా తెలిసి ఉండకపోవచ్చు కొన్నిసార్లు, కానీ ఆ ప్రాథమిక జ్ఞానం అనేది అవసరం. అసలు పాటను ఎలా అల్లాలి, ఎలా పాడాలి, ఆ పాటకు తగ్గిన తాళం ఏంటిది, రిధము, లయ, ఇవన్నీ తెలిసి ఉండాలి. పల్లవి, అనుపల్లవి, చరణం మధ్య ఉండే తేడాను గమనించాలి. అసలు పల్లవిని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఆ పల్లవికి అనుగుణంగా అనుపల్లవిని, దానికి అనుగుణంగా చరణాలను రాయడం డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు తెలుసుకోవాలని ఈ పాఠ్యభాగాన్ని ప్రవేశపెట్టారు. అయితే సంగీత జ్ఞానం కోసం సంగీత శిక్షణ కళాశాలలకు వెళ్ళనవసరం లేదు. అయితే వెళితే మరింత మెరుగు అవుతారు కానీ కానీ మౌఖిక సాహిత్యంలో పాటలో ప్రజల అల్లిక ఎలా ఉంటుందో మనము సూక్ష్మంగా గమనించాలి. లయకు అనుగుణంగా వాళ్ళ పాటను అల్లే తీరును విద్యార్థులు డిగ్రీ స్థాయిలో నుంచే పరిచయం చేసుకొని గాయకుల గొంతును కూడా పాట శిల్పంలో భాగంగా ఉంటుంది. గొంతులో ఉండే లయ శ్రోతలను ఆకట్టుకుంటుంది. అంటే పాటలో ఉండే భావ తీవ్రతను శ్రోతలను కదిలిస్తుంది. అంటే వారు ఎంపిక చేసుకున్న వస్తువును బట్టి వాళ్ళు ఆ పాటలో ఉండే భావ తీవ్రతను శ్రోతలను కదిలిస్తుంది. అంటే ఈ విషయాలన్నీ పాటను రాసే కవుల దృష్టిలో ఉంచుకుంటూనే అధ్యయనం, అభ్యసనాన్ని నిరంతరం కొనసాగించాలి. తనకంటే ముందు వచ్చిన లక్షలాది మౌఖిక పాటలను, పాట కవులు రాసిన వేలాది పాటలను ముందుగా అధ్యయనం చేయాలి, శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న వస్తువు మీద పాటను రాయడం మొదలు పెట్టాలి మీరు డిగ్రీ స్థాయిలో నుంచే. అప్పుడు పాటను ఎవరైనా రాయగలుగుతారు, రాసి పాడగలుగుతారు, పాడి మెప్పించగలుగుతారు అనే అంశంతోనే, అంటే ఇలాంటి
అన్ని లక్షణాలు డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులలో ఈ పాటను రాయడం ఎలా, అసలు పల్లవి అంటే ఏంటిది, చరణం ఏ విధంగా ఉంటుంది, ఆ పల్లవికి చరణానికి మధ్యలో వచ్చే అనుపల్లవిని ఏ విధంగా రచించాలి, అదేవిధంగా ఈ పాట రచనల్లో మనం తీసుకునే వస్తువు ఏంటిది, అంటే మనకు డిగ్రీ విద్యార్థుల్లో ఇప్పుడు 5th సెమిస్టర్లో ఉన్న మిమ్మల్ని ఈ పాఠ్య భాగం నుంచి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, పాటను రచించడంలో శిల్పం యొక్క ప్రాధాన్యతను తెలియజేయండి, అదేవిధంగా పాట రచనలో వస్తువు అంటే ఏంటిది, ఆ వస్తువుని ఏ విధంగా తీసుకుంటారో వివరించండి, పాట యొక్క నిర్వచనం అంటే ఏంటిది, అంటే మనకు ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఈ పాఠ్య భాగం నా క్లాసులు విన్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఈ పాఠ్య భాగాన్ని చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము మొదటి యూనిట్ అయిన కవితా ప్రక్రియలు, ఈ ప్రక్రియలో ఇప్పుడు 2వ పాఠం కంప్లీట్ అయింది. మనము మొదటి పాఠాన్ని చెప్పుకున్నాము, అలాగే 2వ పాఠాన్ని కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము మూడో పాఠమైన వచన కవితను గురించి విందాము. అంటే ఈ వీడియో చూడడానికంటే ముందు మీరు మొదటి వీడియోని మిస్ అయితే ఆ మొదటి వీడియోని కూడా చూడండి. అదేవిధంగా డిగ్రీ 5th సెమిస్టర్ తెలుగు సిలబస్ అనాలిసిస్ ఉంది. తర్వాత అదేవిధంగా డిగ్రీ 6th సెమిస్టర్ కు సంబంధించిన వీడియోస్ ను కూడా నేను చేశాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ 5th సెమిస్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీకు తెలుసు, పల్లె సతీష్, PALLESATHEEESH. ఓకే, ఈ ఛానల్లో మనము డిగ్రీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సాహితీ దుందుబి అయితే డిగ్రీ తెలుగు సెమిస్టర్ 5 అండ్ సెమిస్టర్ 6 కు సంబంధించిన ఈ సాహితీ దుందుబి ఈ పుస్తకంలోని ప్రతి అంశాన్ని నేను విశ్లేషించదలుచుకున్నాను డిగ్రీ విద్యార్థుల కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో 3వ పాఠ్య భాగమైన వచన కవిత గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.